అందరికీ నమస్కారం. ముఖ్యంగా అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా జీవో నెంబర్ 3 రద్దు గురించి మాట్లాడుతున్నారు. అయితే ఒక విషయం కవిత మేడం దృష్టికి తీసుకొస్తున్నాం. మేడం, జీవో 3 ఎందుకు రద్దు చేయాలని కాన్సెప్ట్ని బాగా మనం ఆలోచించాలి. జీవో 3 రద్దు ఎందుకంటే రోస్టర్ సిస్టమ్ తీసేసారు. రోస్టర్ సిస్టమ్ తీసేసారు అన్న సంగతి బాగా పాపులర్ అవ్వటం లేదు. అయితే రోస్టర్ సిస్టమ్ అనేది ఎప్పుడైతే జీవో 3 కంటే ముందు ఉన్న జీవోలో మహిళలకు రిజర్వేషను రోస్టర్ సిస్టంలో పెట్టడం జరిగింది. అంటే హారిజెంటల్ వర్టికల్ రిజర్వేషన్లో మాట్లాడినప్పుడు మహిళల వికలాంగులకు ప్రత్యేకంగా రోస్టర్ కేటాయించడం జరిగింది. మహిళా రిజర్వేషన్, వికలాంగుల రిజర్వేషన్ మీద సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వటం వల్ల మరి దానికి ఒక ప్రత్యేకంగా రోస్టర్ ఉంది. జీవో 3లో ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు మహిళలకు తీసేసారు, రేపు భవిష్యత్తులో వికలాంగులు కూడా తీసేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే రోస్టర్ సిస్టమ్ పోతుందో మన రైట్ పోతుంది. అయితే ఇప్పుడు రోస్టర్ సిస్టంలో 100 పోస్టులు వచ్చినప్పుడు 33% మహిళలకు ఇచ్చే క్రమంలో ఎక్కడైతే రోస్టర్ సిస్టమ్ ఫిలప్ అయి ఉన్నాయో అవి కాకుండా వేకెన్సీ మీద మహిళా రిజర్వేషన్ తీసినప్పుడు 33 బదులు 3 పోస్టులు, 4 పోస్టులు, 10 పోస్టులు, 5 పోస్టుల వరకే వస్తుంటాయి. ఇది టెక్నికల్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ. దీని మీద ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఇంకా దీని మీద లీగల్గా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులో జీవో నెంబర్ 3తో పాటు దాని డిఫరెన్స్ తీసుకొని ఇంకా జీవోలు తీస్తే చాలా మందికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే హారిజెంటల్ వర్టికల్ సిస్టమ్ అనేది మరి సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఇచ్చింది. ఇంకోటి ఇందిరా సహాని కేసులో కూడా ఒక మంచి ప్రొవిజన్ ఉంటుంది. మహిళలకు, వికలాంగులకు రిజర్వేషన్ పెంచితే అభ్యంతరం లేదని. అంటే 49.5 అనేది వర్తించదు. అంటే 2 పాయింట్ల మీద చాలామంది ప్రచారం చేయటం లేదు. ఒకటేమో రోస్టర్ సిస్టము జీవో 3లో తీసేయటం అనేది అన్యాయం. రెండోది ఇందిరా సహాని కేసులో ప్రత్యేకంగా వికలాంగులకు, మహిళలకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది, మీరు రిజర్వేషన్ పెంచుకోవచ్చని. దాని మీద ఏ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటం లేదు, ఏ యాక్టివిజం ఉద్యమాలు మాట్లాడటం లేదు. అందుకే దయచేసి కవితక్క గారి దృష్టికి 2 విషయాలు ఏంటంటే ఇందిరా సహాని జడ్జిమెంట్ ప్రకారం సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారమే మహిళా రిజర్వేషన్ పెంచండి. నెంబర్ 2 జీవో 3లో రోస్టర్ పాయింట్ అమలు చేయమని పాయింట్స్ పెట్టాలని మరి ఈ సందర్భంగా వికలాంగుల నెట్వర్క్ తరఫున డిమాండ్ చేస్తూ ఈ నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ. మాజీ శాసనసభ్యులు